హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేయడం చూపిస్తున్నాను. మా హస్బెండ్కి చాలా ఇష్టం నేను చేసే ఈ ఫ్రై కర్రీ అంటే. ఇది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తా. బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ పోసాను ఆయిల్ వేడైనాక జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెం కలర్ వచ్చాక కళ్యామాకు, ఇలా మంచిగా ఆనియన్స్. ఈ కర్రీలకి మనం కారము కానీ అల్లం అట్లా వేస్తే టేస్ట్ బాగుండదండి. పచ్చిమిర్చిలు ఎక్కువ వేసుకోవాలి. కారం బదులు పచ్చిమిర్చిలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అల్లం కూడా వేయద్దు. ఏ కర్రీలైనా మనం అల్లం వేస్తాం కదా, ఈ కర్రీలో మాత్రం అల్లం వేయద్దు, టేస్ట్ బాగుంటుంది. వీటిని మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని కొంచెం పసుపు, మనం ఇందాక కట్ చేసి పెట్టిన బెండకాయ వేసాక కొంచెం మిక్స్ చేసేసుకోండి. తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ వేసానండి. తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవాలి టేస్ట్ చూసి. ఉప్పు ఎక్కువైతే ఏం చేయలేము, తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోవడమే చాలా బెటర్. దీని ఇలా మంచిగా కలిపేసి కాసేపు మూత పెట్టి స్లిమ్లో పెట్టి వదిలేసేయాలి. స్లిమ్లో మంటని పెద్దగా పెట్టుకొని కలపాలి. ఈ బంక్ అనేది మొత్తం పోతుంది. ఫ్రెండ్స్, బెండకాయ కర్రీ అయిపోయింది. ఇది మొత్తం దగ్గరికి కర్రీ కొంచెమే అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి మీరు కూడా ఎలా ఉందో. చూడండి, సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది.